నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని అనాథరైజ్డ్ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపుతా ఉద్ఘాటించిన మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని హామీ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదో ప్రజలకు చెప్పాలి, మీడియా ముఖంగా ప్రశ్నించిన మాధవ భానుప్రసాద్. ఈ నెల 14న జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటల పోటీలు వెల్లడించిన ఆ సంస్థ ఉపాధ్యక్షులు టి ప్రతాప్ రెడ్డి. 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా ఒక చిలకలూరిపేటలోనే అనాథరైజ్డ్ లేఅవుట్లు వేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, కొంతమంది స్వార్థపరులు వారి స్వార్థం కోసం ప్రజల్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ దందా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతానని హెచ్చరించారు. ఇక వారంలో ఒకరోజు 4 సచివాలయాలు సందర్శిస్తానని, పబ్లిక్ను పిలిచి ఉద్యోగులు వర్క్ చేస్తున్నారా లేదా అని అడుగుతానని, ఎవరైనా పని చేయడం లేదని చెప్తే వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సచివాలయం పరిధిలో అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసే వారిపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే పోలీసు వారి సహాయం తీసుకోమన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలిగే ఏ ఒక్క సమస్యనైనా తక్షణమే తొలగించాలని సచివాలయం ఉద్యోగులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నానని ప్రతిపాటి తెలిపారు. అనాథరైజ్డ్ లేఅవుట్లు మీ వార్డు పరిధిలో మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లు వ్యవసాయ భూమి 12 సెంట్లు పైన రిజిస్ట్రేషన్ చేయాలి. అంతేనా కమిషనర్? 12 సెంట్లు పైన వ్యవసాయ భూమిని కూడా 3 సెంట్లు 2 సెంట్లు రిజిస్టర్ చేస్తున్నారు మన పేటలో. అనాథరైజ్డ్ లేఅవుట్ ఉండటానికి వీలు లేదు. టౌన్లో ఆథరైజ్డ్ పెట్టుకోమనండి. ఎకరమైనా ఆథరైజ్డ్ ఉండాలి, 2 ఎకరాలైనా ఉండాలి, దానికి రోడ్ యాక్సెస్ ఉండాలి. అనాథరైజ్డ్ లేఅవుట్ల వలన టౌన్ అభివృద్ధి చెందేదానికి అవకాశం లేదు. ఆథరైజ్డ్ లేఅవుట్ ఉంటే కొనుక్కున్నవాడు ఇల్లు కట్టుకుంటాడు, ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. అనాథరైజ్డ్ లేఅవుట్ ఇప్పుడు 33% మున్సిపాలిటీకి కడుతున్నారు. అక్కడ రోడ్డు రాదు, లైట్లు రావు, డ్రైన్ రాదు, మంచినీళ్ళు రావు. చిలకలూరిపేట 5 ఏళ్లలో ఒక్క ఆథరైజ్డ్ లేఅవుట్ లేదు. అన్ని అనాథరైజ్డ్. కొనుక్కున్న వాళ్ళు ఎప్పటికీ ఇల్లు కట్టుకోలేరు. కొనుక్కున్న వాళ్ళు ఎప్పటికీ ఇల్లు కట్టుకోలేరు, ఫెసిలిటీస్ రావు. అదే ఆథరైజ్డ్ లేఅవుట్ అయితే కంపల్సరీగా లేఅవుట్ వేసిన వాడిని పట్టుకోవచ్చు. మాకు చెప్పింది ఏంటంటే రోడ్ ఏంటి, లైట్లు ఏంటి, డ్రైన్ ఏంటి, మంచినీటి ఫెసిలిటీ ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు అనాథరైజ్డ్ లేఅవుట్ ఎవరిని అడగడానికి కూడా లేదు. ల్యాండ్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు పాపం పేదవాళ్ళకి. అమ్మిన వాడు ఎక్కడా సీన్లో ఉండటం లేదు. దీనివలన టౌన్ డెవలప్మెంట్ ఆగిపోవటమే కాకుండా కొనుక్కున్న పేదవాడు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడే రోడ్లలో కారు తొలగటం. వీళ్ళమ్మే పొలాలు అయితే అసలు దారి కూడా ఇవ్వకుండా అమ్మేస్తున్నారు. మొత్తం ఎకరాకు 80 సెంట్లు అమ్ముతున్నారంట. అదే ఆథరైజ్డ్ లేఅవుట్ అయితే ఎకరాకు 60 సెంట్లు 55 సెంట్లు అమ్ముకోవాలి. ఇంతేనా? టౌన్లో ఉండి కూడా లేఅవుట్ లేకుండా అమ్మేస్తున్నారు. ఇది ఏ పట్టణంలో ఇంత దారుణం జరగటం చిలకలూరిపేటలోనే జరుగుతుంది. కనుక మీ పరిధిలో మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉండటానికి వీలు లేదు. ఆథరైజ్డ్ లేఅవుట్లు పెట్టుకోమనండి. ఎవరైనా మీకుండే అన్ని వాటికి ఉండదు ఈ ఫెసిలిటీ, కొన్నిటికి ఉంటుంది. మీకు అధికారాలు ఉన్నాయి, మీరు ఉపయోగించుకోవాలి. మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తాం. ఎన్డీఏ కూటమి సారథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గిరిజన ప్రజలకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్లో ఉన్న మెడికల్ హాల్ నందు ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన హక్కులు, వైద్య, ఉపాధి రంగాల్లో న్యాయం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ప్రపంచ ఆదివాసుల దినోత్సవం ఘనంగా నిర్వహించారని అన్నారు. ఇక సంఘం ఆధ్వర్యంలో పెట్టినటువంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని ప్రతిపాటి తెలిపారు. పల్నాడు జిల్లాలో ఎక్కడ ఎంతమంది గిరిజన ప్రజలు ఉంటే ఆ ప్రాంత ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రిజర్వేషన్ కాబోతోందని ప్రతిపాటి జోస్యం చెప్పారు. ఈ విధంగా జరిగితే మనమందరం సంతోషించాలన్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించి గిరిజన ప్రజలకు న్యాయం చేసేందుకు ఎన్డీఏ కూటమి సిద్ధమవుతుందన్నారు. గిరిజన ప్రజలందరికీ ప్రపంచ ఆదివాసుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్, ప్రధాన కార్యదర్శి కుంభ నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ చెరుకుపల్లి నిర్మల, టీడీపీ ప్రతిపక్ష నాయకులు గంగా శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు కందుల రమణ పాల్గొన్నారు. ఒక జర్నలిస్టులుగా మీ యొక్క సంఘం తరఫున గట్టిగా శ్రీనివాస్ గారిని అభినందనలు తెలియజేయండి. అట్లనే మా సిపిఐ మా మోహన్ రావు గారి కోడలు గౌరవనీయురాలు నిర్మల గారు, అదేవిధంగా మా శ్రీనివాస నాయక్ గారు, రమణ గారు, పేరు నాగేశ్వరరావు గారు, మా శ్రీనివాసరావు గారు, ముందున్నటువంటి మీ అందరికీ డిమాండ్లు కూడా మా శ్రీనివాస నాయక్ ఇది స్టేట్దా నీదా, ఇది స్టేట్ వైడ్ డిమాండ్స్ కూడా పెట్టాడు మా శ్రీనివాస నాయక్ గారు. ఎందుకంటే ఏది ఏమైనా మీలో పేదరికం పోవాలి, మీ హక్కులు మీకు కాపాడాలి, ప్రభుత్వ సహకారం ఉండాలి, ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు టిడ్కో ఇళ్లలో కూడా మేము అన్ని రకాలుగా పేదవాళ్ళకి ఇస్తున్నాం. దీంట్లో డిమాండ్ కూడా ఎన్డీఏ కూడా గిరిజనులకు కమిషన్ ఏర్పాటు చేసి గిరిజనులకు న్యాయం జరిగే కృషి చేయమని ఒక డిమాండ్ పెట్టాడు. ఇది న్యాయమైనటువంటి కోరికే. గిరిజనుల కమిషన్ ఇప్పుడు దాకా పెట్టలేదా? ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంది కానీ మీకు లేదు. ఇప్పుడు పెట్టడం న్యాయమైనటువంటి కోరిక. గిరిజనులకు దాంట్లో కల్పిస్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. గిరిజన దినోత్సవాన్ని సెలవుగా ప్రకటించమంటున్నారు. ఎస్సీలకు ఉందని లేదు. ఎన్నికల్లో హామీని పాటించమంటున్నాడు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్, 500 జనాభా కలిగిన ప్రాంతాల్లో కమ్యూనిటీ హాలు ఎట్టా ఇస్తున్నాం. ఆ పేటలు అయితే మనం ఏర్పాటు చేశాం. ఉచిత మౌలిక సదుపాయాలు, నామినేటెడ్ పదవులు అన్నీ కూడా ప్రభుత్వ ప్రైవేటు రిజర్వేషన్ కల్పించమని మన డిమాండ్లు పెట్టారు. కనుక ఏంటంటే మీకు చంద్రబాబు గారి ప్రభుత్వంలో గిరిజనులకు న్యాయం జరగాలి అంటే చంద్రబాబు గారి ప్రభుత్వమే. మీ గురించి ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీలో కూడా ఉద్యోగ పరంగా కావచ్చు, ఇతర పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో మీరు కూడా రాణించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి ఈరోజు తెలంగాణలో ఏ విధంగా చేశారు, జనాభాను బట్టి పంచాయతీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మాచర్లంటి నియోజకవర్గాలు మన దగ్గర, ఎందుకంటే అంత పాపులేషన్ ఉన్నటువంటి గ్రామాలు లేవు. కొల్లాపల్లి కానీ వెనుకొండ ప్రాంతాల్లో ఇక్కడ ఎక్కువ పాపులేషన్ ఉంది. రేపు డీలిమిటేషన్లో కూడా మన జిల్లాలో కూడా ఒక నియోజకవర్గం ఎస్టీ అవుతుందనేటువంటి ప్రచారం కూడా ఉంది. కాబట్టి మన జిల్లాలో కూడా రేపు ఒక నియోజకవర్గం ఎస్టీ అవుతుందనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అది ఎంత మేరకు కార్యరూపం అనేటువంటి దాంట్లో వస్తే మీ అందరికీ సంతోషం, మాకు కూడా సంతోషమే. ఆ విధంగా ఈరోజు గిరిజనుల దినోత్సవం జరుపుకుంటున్నటువంటి శ్రీనివాసు గారి నాయకత్వంలో మీ అందరూ ఒక పండుగ వాతావరణంలో ఉన్నటువంటి మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మీ హక్కులు, మీ అభివృద్ధి, మీకు ఏ రకంగా సహాయ సహకారం కావాలన్నా చిలకలూరిపేట నియోజకవర్గంలో నేనున్నాను. దేనికైనా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను మీకు తెలియజేస్తూ
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసి డప్పు వాయించారు. ఆ తర్వాత గిరిజన ఉత్పత్తులను పరిశీలించారు. ప్రజాప్రతినిధులతో కలిసి కాఫీ రుచి చూశారు. అనంతరం ఉత్పత్తులు పండించడానికి, తయారు చేయడానికి గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసి ముఖ్యమంత్రి వారిని ఉత్సాహపరిచారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ అందరూ స్వాగతంతో ఆహ్వానిస్తున్నారు. అలాగే గిరిజన సంప్రదాయ నృత్యాలు పాడేరు కళాకారులచే దింసా నృత్యం ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు లోయలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలలో దింసా మూకతరులు లాంటి సుమారు 18 వేదబాబు ఒడుగు కోట కోనలో అవలీలగా తీసుకుని వెళ్ళేటువంటి ఆదివాసీలు వారికి కష్టం అడుగడుగునా ఉంటుంది, సంతోషం కూడా ఉంటుంది. వారి కోసమే ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ దినోత్సవం. కొమ్ముపోయే నృత్యం చేసినటువంటి బృందంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిజం కలుపుతున్నారు. దాన్ని మనం వీక్షిస్తున్నాం. వివిధ రకాలైనటువంటి వారి నృత్య శైలిలు, అందులో లంబాడీ నృత్యం కూడా ఒకటి. బంజారా వర్గానికి చెందినటువంటి లంబాడీ నృత్యం ఎంతో విశేషమైనది. అనుపు గ్రామంలో ఉద్భవించింది. పెద్ద లేదా చిన్న దాదాపు ప్రతి సమాజానికి ఒక సొంతమైనటువంటి సంస్కృతి ఉంది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ట్రైబల్ ఏరియాలో 4,000 హెక్టార్ వరకు ఉంది సార్. ఇక్కడ పట్టు దారాలు 4,000 ఎకరాలు ఉందా? 4,000 హెక్టార్ సార్. 10,000 ఎకరాలు ఉంటాయి. చిత్తూరు డివిజన్ సార్. ఓన్లీ చిత్తూరు దగ్గర ఉంది. సార్ అక్కడ ఎందుకు రాలేదు మనకు? పోలవరం అరకు అక్కడ ఎందుకు రాలేదు? సరే, మనకి ఇక్కడ చిత్తూరు డివిజన్ బాగా అయిపోయింది సార్. అక్కడ కూడా చేస్తున్నాం సార్. ఇక్కడ మనకి చిత్తూరు నుంచి మనం తయారు చేసేది గుడ్లు తయారు చేస్తున్నాం సార్. కప్పుని తయారవుతుంది సార్. కప్పు నుంచి మనం అక్కడ వారి దగ్గర మనం ఈ దారం చేస్తున్నాం సార్. దారం నుంచి చేస్తాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించిన వేడుకల్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మహిళా అధ్యక్షురాలు బాణవత్ శిరీషాబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె స్వయంగా కలిశారు. గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆమె కోరారు. అనంతరం ఆదివాసీ మహిళలతో కలిసి ఆమె కాసేపు నృత్యం చేశారు. చిలకలూరిపేట మండలం బొప్పుడి గ్రామ పరిధిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణ మండపం నందు శుక్రవారం జరిగిన కిలారి వెంకటేశ్వర్ల కుమార్తె వివాహ వేడుకకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం పసుపూరు గ్రామానికి చెందిన కోట ఆదాం కుమారుడు వివాహ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నూతన వధూవరులను నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్ నందు శుక్రవారం జరిగిన కొండూరు సాంబశివరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎస్ఎంఎస్ గార్డెన్ నందు శుక్రవారం జరిగిన నాగభైరు లక్ష్మీనారాయణ కుమారుడు వివాహ వేడుకకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,
మాజీ మంత్రి స్థానిక శాసనసభలో ప్రతిపాటి పుల్లారావు నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, పలువురు పార్టీ నాయకులు ఆయనతో పాటు ఉన్నారు. చిలకలూరిపేట మండల పరిధిలోని పసుమర్రు వాగులో శనివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి పడిపోయింది. తెలిసిన వివరాల మేరకు చిలకలూరిపేట నుండి పసుమర్రు వైపు వెళుతున్న కారు ఒకసారిగా అదుపు తప్పి వాగులోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు కారులో డ్రైవర్ తప్ప ఇంకెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే డ్రైవర్ను బయటకు తీశారు. దీంతో డ్రైవర్ కూడా చిన్నపాటి గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశానుసారం పట్టణంలోని 29వ వార్డులో శానిటేషన్ సిబ్బంది కాలువల మీద ఉన్న చెట్లను తొలగించడంతో పాటు షెల్టర్ తీస్తున్నారు. ఆయా పనులను 10వ వార్డు కౌన్సిలర్, రాష్ట్ర తెలుగుదేశం మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి బేరింగ్ మౌలలి దగ్గరుండి పర్యవేక్షించారు. నాదెళ్ల మండల నూతన తహసీల్దార్గా ఎంవి రమణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి గుర్రం నాగపూర్ణచంద్రరావు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకుడు వేముల నాగేశ్వరరావు ఆయనతో పాటు ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ గురువారం స్థానిక శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ ఉపాధ్యక్షులు టి ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకు స్వాతంత్ర అనంతరం వివిధ రంగాల్లో మనం సాధించిన విజయాలు అనే అంశంపై వ్యాసరచన, దేశభక్తికి సంబంధించిన పాటల పోటీలు ఉంటాయన్నారు. అలాగే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు జాతీయ నాయకుల వేషధారణ పోటీ మరియు వారి చిత్రాలు గీసే పోటీ ఉంటుందన్నారు. విద్యార్థులను పోటీలకు ఎంపిక సహకరించాలని పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులను కోరారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన గురువారం నాడు స్థానిక శాఖ గ్రంథాలయంలో ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకు స్వాతంత్ర్యం అనంతరం వివిధ రంగాలలో మనం సాధించిన విజయాలు అనే అంశంపై వ్యాసరచన పోటీలు ఉంటాయి. దేశభక్తికి సంబంధించిన పాటల పోటీ నిర్వహించబడుతుంది. అలాగే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు జాతీయ నాయకుల వేషధారణ పోటీలు ఉంటాయి. మళ్ళీ వారు గీసినటువంటి చిత్రాలు గీసి నాయకుల యొక్క చిత్రాలు గీసే పోటీ కూడా ఉంటుంది, డ్రాయింగ్ పోటీలు. కాబట్టి మీ పాఠశాల విద్యార్థులను ఈ పోటీలకు పంపి సహకరించవలసిందిగా చిలకలూరిపేట డివిజన్ జన విజ్ఞాన వేదిక విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యున్నత వేదికలు, చట్టసభలని, ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు వివిధ శాసనసభ సమావేశాలకు హాజరై ప్రభుత్వ విధానాలపై హేతుబద్ధంగా చర్చించాల్సిన బాధ్యత ఉంటుందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాదాసు భానుప్రసాద్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేనంత మాత్రాన అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటం, పత్రికా సమావేశాలకు పరిమితం కావడం సరైన నిర్ణయం కాదన్నారు. 11 అసెంబ్లీ స్థానాలతో 40% ఓటింగ్ సాధించిన పార్టీగా ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా అసెంబ్లీ వేదికగా చర్చిస్తే ప్రతి మాట రికార్డు అవుతుందని అన్నారు. ప్రజలు కట్టే పన్ను డబ్బులు ఏ అంశాలకు ఖర్చు చేయాలి అనే విషయాన్ని చట్టసభల్లో నిర్ణయిస్తారనే విషయాన్ని గుర్తించారన్నారు. లోక్సత్తా పార్టీ నుండి 2009 శాసనసభకు ఎన్నికైన ఒకే ఒక అభ్యర్థిగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ నాటి ప్రభుత్వ విధానాలపై అసెంబ్లీ వేదికగా తన వాదనను వినిపించిన విషయాన్ని గుర్తించాలని భానుప్రసాద్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేనంత మాత్రాన, ప్రతిపక్ష హోదా ఇవ్వనంత మాత్రాన, సంఖ్యాపరంగా మీకు ప్రతిపక్ష హోదా సంఖ్యాపరంగా లేనంత మాత్రాన అసెంబ్లీకి పోకుండా ఉండాలనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో అది సరైనది కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట రికార్డ్ అవుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్ర ఉన్నంత వరకు మీరు ఆయా అంశాల మీద మీ యొక్క ఒపీనియన్ ఏం చెప్పారు అనేటువంటిది మీరు ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. భవిష్యత్ తరాల్లో కూడా దాని గురించి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. 11 మంది సభ్యులు ఉన్నాం కాబట్టి మేము అసెంబ్లీకి పోము అని అనడం అనేది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా తరపు నుంచి ఒకే ఒక అభ్యర్థి అసెంబ్లీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
గెలిచినప్పటికీ ప్రతి అసెంబ్లీ సెషన్లో కూడా తనకిచ్చినటువంటి సమయాన్ని ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా కంఠాపదంగా వారు ప్రభుత్వ నిర్ణయాల మీద వారి అభిప్రాయాలను వెలిబుచ్చడం అనేది మనందరం చూసాం. కాబట్టి 40% ఓటింగ్ ఇచ్చినటువంటి ప్రజల తరపున మీకు 11 సీట్లు ప్రజలు ఇచ్చినప్పుడు వాటిని గౌరవించి మీరు ఏదైతే ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారో మేము అలా చేసాం ఇలా చేసామని ఈ ప్రభుత్వం మీద మీరు ఏదైతే విమర్శిస్తున్నారో మీరు అసెంబ్లీ వేదిక కనుక చెప్పినట్లయితే ఖచ్చితంగా దానికి విలువ ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి తీర్పుని మీరు గౌరవించిన వారు అవుతారు. కాబట్టి ప్రెస్ మీట్లు అనేది ఎవరైనా పెట్టచ్చు, బయట ఉన్నటువంటి వ్యక్తులు పెట్టచ్చు, పార్టీలు పెట్టచ్చు. కానీ అసెంబ్లీలో పెట్టినటువంటి మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది, దానికి విలువ ఉంటుంది. కాబట్టి మీరు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి అసెంబ్లీలో మీ సమాధానం చెప్పాలని కోరుకుంటా ఉన్నారు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. శ్రావణ మాసం సందర్భంగా దాసరి కాలనీలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు ఉంటాయని ఆలయ అర్చకులు గడ్డి శ్రీనివాసమూర్తి అన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు. విజ్ఞప్తి. చిలకలూరుపేట 18 రోడ్డు దాసరి కాలనీలో చేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి శ్రావణ మాసం సందర్భంగా ఆ జగన్మాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గమ్మ తల్లికి ఈ శ్రావణ మాసం 4 రోజులు కూడా ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకారాలు, అమ్మవారికి నైవేద్యాలు విశేషంగా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శ్రావణ మాసం 4 రోజులు కూడా ఆ శ్రావణ వరలక్ష్మీదేవిని దర్శించుకొని అమ్మ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఏమిటంటే ఈ 4 రోజులు కూడా అమ్మవారు వరలక్ష్మీదేవి ఆ పేరులోనే ఉంది, ఆ వరాలు ఇచ్చే తల్లి. కాబట్టి మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరికను తల్లి నెరవేరుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చేసి ఈ శ్రావణ మాసంలో శ్రావణ వరలక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చుకోవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఏమిటంటే ఈ దాసరి కాలంలో వేయించేసి ఉన్న దుర్గమ్మ వారి ఆలయ విశేషం ఏమిటంటే మామూలుగా అమ్మవారి సింహవాహనం మీద కూర్చొని ఉంటుంది, ఎక్కడైనా అందరికీ తెలిసిందే కదా అందరికీ కూడా. కానీ ఆ తల్లి పద్మం మీద కూర్చొని ఉంది. ఆ పద్మం మీద కూర్చుండేది లక్ష్మీదేవి మాత్రమే. అందువలన ఆ తల్లి లక్ష్మీదేవి, వరలక్ష్మీదేవి స్వరూపంగా కూడా ఆ తల్లి పిలువబడుతుంది. ఈ శ్రావణ మాసం 4 రోజులు కూడా ఆ తల్లిని దర్శించుకొని అత్యంత వైభవంగా జరిగేటువంటి ఈ వేడుకలలో పాల్గొని ఆ అమ్మ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. ప్రతి వారము కూడా ప్రతి శుక్రవారము కూడా ఉదయం 7 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 11-12 గంటల దాకా ఆ తల్లి పూజాది కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. అమ్మవారి శ్రీచక్రార్చన, అమ్మవారి అష్టదశ పీఠన, లలితా సహస్రనామ పారాయణ, దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణ, అట్లాగే ప్రతి శుక్రవారం 10:30 దగ్గర నుంచి 12 గంటల దాకా ఆ తల్లి దేవాలయంలో రాహుకాల దుర్గాదేవి పూజ జరుగుతుంది. ఈ రాహుకాల దుర్గాదేవి పూజ చాలా విశేషంగా అమ్మవారి నిమ్మకాయలతోటి అమ్మవారి పూజలు చేసుకున్నట్లయితే మీ కోరికలు నెరవేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం కూడా 10:30 దగ్గర నుంచి 12 గంటల దాకా ఈ రాహుకాల దుర్గాదేవి పూజలు చేస్తూ ఉన్నారు. వీటి విషయం వల్ల సంతానం లేని సంతానం, వివాహం కాని వాడికి వివాహం, ఏ కోరికలతోటైతే ఆ తల్లిని దర్శించుకొని ఈ పూజారి కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వర్తించుకుంటారో వాళ్ళందరినీ కూడా ఆ శ్రావణ వరలక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ శ్రావణ వరలక్ష్మీదేవి అందరినీ కూడా చల్లగా కాపాడాలని చెప్పని ఆ తల్లిని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన కమిటీ వారు భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు ఇచ్చేసి ఈ శ్రావణ మాసంలో జరిగేటువంటి ఆ తల్లి ఉత్సవాలను అత్యంత వైభవంగా పాల్గొని ఆ తల్లి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.